శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 2026 జనగణన ఆధారంగా జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే వారే కారణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం. క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగింపు. స్టేడియం వద్ద వైసీపీ నేతల ఆందోళన. ఏపీ శాసనసభ్యులపై స్పీకర్ షాకింగ్ కామెంట్స్. దొంగల్లా వచ్చి వెళ్తున్నారంటూ ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే 2026 జనగణన ఆధారంగా జిల్లాల యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించారు. ఈ విషయంలో ఎవరు అపోహలు పెట్టుకోవద్దన్న సీఎం 100కు 1000% సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మెంబర్ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అయితే బాంచేల్ని కాళ్ళు మొక్కతాం. ఇది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళకి అది తప్ప ఇంకొకటి తెలిసేది కాదు. దాన్ని మార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆ రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష ఒక చట్టం తీసుకొచ్చాం. దీనికంటే ముందు నేను జస్టిస్ పున్నయ్య గారు ఆ రోజు షెడ్యూల్ కులాల కోసం పనిచేసిన వ్యక్తి జస్టిస్ పున్నయ్య గారు. ఒక నాలెడ్జ్లో కానీ కమిట్మెంట్లో కానీ ఒక దీక్షతో పనిచేశాడు. ఆ రోజు నేను ఆలోచిస్తే అధ్యక్ష ఎలాంటిదంటే ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలు నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు. అగ్రవర్ణాలతో సమానంగా ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు. చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి. ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక్ దగ్గరికి పోతే 2 గ్లాసులు పెట్టి ఆ 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ అతను 2 గ్లాసులు పెట్టరు, ఒకటే గ్లాసు పెడతారు, పక్కన ఎక్కడ పెడతారు. అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాస్ పెట్టేసిపోవాలి. అంటే అన్టచబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలకు ఎంట్రన్స్ లేని పరిస్థితి. అంటే ఇలాంటివి చూసిన తర్వాత అధ్యక్ష నేను ఈ జీవో తీసుకొచ్చాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇస్తాం. 42 రికమెండేషన్లు ఇచ్చాడు. 27 జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని యుద్ధమే చేశాం. అదర్వైజ్ మనుషుల్లో ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మందకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిక్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు.
అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే, ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, 1 మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు. వర్గీకరణ సాధన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయర్లకు పంచగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి విష్ణుప్రియ నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని పలువురు యూట్యూబర్లు కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశాక అసెంబ్లీ నుంచి గాయబ్ అయిపోతున్నారని విమర్శించారు. రిజిస్టర్లో సంతకం పెట్టిన పలువురు ఎమ్మెల్యేలు సభలో కనిపించడం లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీకి చెందిన 7 ఎమ్మెల్యేలు సంతకాలు చేసి సభలో నుంచి వెళ్లిపోయారు. దీనిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన దృష్టిలో ఆ ఎమ్మెల్యేలకు అంత అవసరం లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలుగా సభకు హాజరై మాట్లాడవచ్చని సూచించారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి,
వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. బీజేపీ ఎంపీలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవిలిరెడ్డి సెటార్లు వేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు వచ్చిన నిధులను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి జుట్టు బండి సంజయ్ తల మీద ఉన్న వెంట్రుకలతో పోల్చి ఎద్దేవా చేశారు. చివరకు ఎంపీ అరవింద్ గుండుల్లాగా గుండు సున్నా వచ్చిందని దుయ్యబట్టారు. ఇక బీజేపీ నేతలను కూడా మాట్లాడదాం. ఈరోజు వాళ్ళు 2 ఎంపీలున్నా 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు వచ్చింది ఏమి లేదు. అసలు నిజంగా సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు. 8 మంది ఎంపీలు గెలిచింది కదా, కిషన్ రెడ్డి తల మీద ఎంత జుట్టు ఉందో అంత నిధులు వస్తాయని ఊహించిళ్ళు అందరూ. కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతైనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు. కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత జుట్టు ఉందో అంత, అంటే గుండు సున్నా తెలంగాణ వాటా తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికోట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం 3 దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. 18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉన్నప్పుడు తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. అయితే ఏ స్వర్పదోషమో ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతడిపై పగతో రగిలిపోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్దచెల్లారుగుంట గ్రామ పంచాయతీ కుమ్మరిగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నవన్నీ కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము మధ్యలో తప్పించుకున్నాను. మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నవన్నీ వచ్చి కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నాకు తిరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 ఖర్చు వస్తుంది.
అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం సార్. గుంటూరు నగరంలోని కరెంటు పోల్స్పై దయ్యాల్లాగా వేలాడుతున్న కేబుల్స్పై పోరాడుతానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గురువారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కల్తీ దారుణంగా పెరిగిపోయిందని, దీనిపై యుద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని, అందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా ఉందని అన్నారు. ఈరోజు సమయం దొరికితే ఈ కేబుల్స్ మీద పోరాడాలని అనుకుంటున్నాను. కరెంట్ పోల్స్ కేబుల్స్ దయ్యాలాగే వేళ్లాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. వాటి మీద పోరాడదలుచుకున్నాను. కల్తీ మీద యుద్ధం చేస్తున్నాము. ఈరోజు కల్తీ అనేది చాలా దారుణంగా అయిపోతుంది. అదేవిధంగా బడ్జెట్ మీద మాట్లాడడం జరిగింది, అండ్ హెల్త్ మీద మాట్లాడడం జరిగింది, ఎడ్యుకేషన్ మీద మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్ లో చాలా రిఫార్మ్స్ లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. అందులో పాఠ్య పుస్తకాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ ని పొందుపరిచి ఆ రోజుని అంటే జనవరి 6వ తారీఖు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజ్ లో జరుపుకునేలాగా కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి స్పందిస్తూ దాన్ని అలాగే చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం జరుగుతూ ఉంది. అటు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాకపోయినా సదరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రతి సమస్యని అడగడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా నారాయణ గారిని అడగడం జరిగింది. నిధులు సమకూరగానే దాని మీద కూడా దృష్టి పెట్టి చేద్దామని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు, రోడ్లు ఇవన్నీ తీసుకునే ఉన్నారు. కమిషనరేట్ స్థాయిలో అయ్యే పనులన్నీ కూడా డిస్కస్ చేసుకుని చేయడం జరుగుతుంది. పైన మినిస్టర్ లెవెల్లో జరిగే కూడా వారితో ప్రత్యేకంగా చర్చ చేస్తూ ఈ రోజు అన్నింటి మీద దృష్టి పెడుతున్నాము. కాబట్టి చాలా త్వరితగతిన మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అందులో పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి పడాయి బి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అధికారి హరిత మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీకి వచ్చే పిల్లలకు నేర్పించాల్సిన పలు విషయాలను తెలియజేయడం జరుగుతుందని అధికారి తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ 3 days ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏమంటే నవచేతన, తర్వాత వచ్చి ఆధార్శిల. నవచేతన వచ్చి పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలకి ఏ విధంగా మనము అవగాహన కల్పించాలా, వాళ్ళని ఎట్లా చూసుకుంటే బాగా అభివృద్ధి జరుగుతుంది అనేది ఒకటి. తర్వాత ఆధార్శిల వచ్చి 3 to 6 years పిల్లలకి అనమాట. అంటే వాళ్ళు మనకి ప్రీ స్కూల్కి వస్తారు. వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలా, మైండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయించాలా అనే పైన ట్రైనింగ్ అనేది జరుగుతుంది. తర్వాత గ్రోత్ గురించి కూడా, అంటే పిల్లల ఎదుగుదల ఏ విధంగా ఉండాలా, వాళ్ళకి ఎలాంటి పౌష్టికాహారము అందిస్తే భవిష్యత్తులో రోగాల బారిన పడకుండా మంచి అభివృద్ధిలో ఉంటారు అనే దీనిపైన మనకి 3 days కాన్సెప్ట్ జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రంలో మెయిన్ ఏంటంటే పోషణ ఉంటుంది, పడాయి ఉంటుంది. కాబట్టి మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ కార్యక్రమాలు అనేది 2020లో స్టార్ట్ చేశారు. తర్వాత ఇంప్లిమెంటేషన్ వచ్చి మే 10వ తేదీన 2023 నుంచి పోషణ పడాయి అనేది పోషణ అభియాన్లో ఒక భాగంగా మనకు ఈ కార్యక్రమం అనేది అమలు జరుగుతుంది. సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉన్న ఆక్వా చెరువులను తొలగించేందుకు అధికారులు వచ్చారు. వారిని రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తాము చెరువులు సాగు చేస్తున్న భూములు సిఆర్జెడ్ పరిధిలోనికి రావని రైతులు పేర్కొన్నారు. కిరాయికి భూముల్లో చెరువులు సాగు చేస్తున్నామని చెప్పారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హలో, నా పేరు సావిత్రి అండి. అంతర్వేదిలో దేవస్థానంలో ఉంటాం. మేము చెరువులు 30 సంవత్సరాలు చేసుకుంటున్నాం. ఇప్పుడేమో సడన్గా వచ్చి చెరువులు కొట్టేస్తాం, అవి కొట్టేస్తాం, ఇవి కొట్టేస్తాం అంటే మా మీద 30 లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 లక్షలు అప్పులు అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఎప్పటి నుంచో లేనిది ఇప్పుడు వచ్చి కొట్టేస్తాం అంటే ఎలా అవుతుందండి? చెరువులు కొట్టడానికి అయితే ఒప్పదు. ఒక 5-6 నెలల కిందట అయితే పాత ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమో ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా ప్రజలకి వచ్చి మరి సాల్వ్ చేయాలి కదండి, వచ్చి కనపడాలి కదా, ఇక్కడ ఏంటి గొడవలు అవుతున్నాయి ఏంటని రావాలి కదండి. ఆయన ఏం రాలేదు, ఓట్లు వేయించుకున్నారు, నగ్గారు. మళ్ళీ అవకాశం ఇవ్వాలంటే వెళ్ళేటప్పుడు వచ్చి ఆయన ఆదుకోవాలి, మమ్మల్ని ఆదుకోవాలి. రాలేదు, అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ గొడవలప్పుడు. ఇప్పుడు ఈయన రాలేదు,
ఇప్పుడు మరి వచ్చి చాలా చేస్తారో చేయాలి. మేమైతే చెరువులు కొట్టడానికి ఒప్పుకోము అసలు. మా పొట్ట కొట్టొద్దు అంటూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత దొరుకుతుందని ఆశతో పనిచేస్తున్న మీటర్ రీడింగ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లో తీసుకొచ్చి కార్మికులను రోడ్డు పాలు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం అమలు చేయాలి. మీటర్ రేట్స్ కి ఎస్క్రో ద్వారానే వేతనాలు చెల్లించాలి. మీటర్ రేట్స్ కి ఎస్క్రో ద్వారానే వేతనాలు చెల్లించాలి. మీటర్ రేట్స్ కి ఎస్క్రో ద్వారానే వేతనాలు చెల్లించాలి. సమస్యల పరిష్కారం ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వేళ స్మార్ట్ మీటర్స్కి వస్తే స్మార్ట్ మీటర్స్ రావడం వల్ల చాలా మంది విద్యుత్ మీటర్ రీడర్స్ కూడా అలాగే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీటర్ రీడర్స్కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఉపాధి పోతాయి, కుటుంబాలతో రోడ్డును పడతారని మీరు మాట్లాడారు. ఈవేళ మీ ప్రభుత్వం వచ్చింది, ఇవే విద్యుత్ మీటర్స్ స్మార్ట్ మీటర్స్ని ఇంటింటికి పెడుతున్నారు, ప్రతి చోట పెడుతున్నారు. ఈవేళ స్మార్ట్ మీటర్స్ తీసుకుని వస్తే ఈ మీటర్ రీడింగ్ మీద ఆధారపడి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి రీడర్స్ బతుకులు ఏమవుతాయో కనీసం మీరు ఒక్కసారైనా ఆలోచన చేశారా అని ఈవేళ మేము ధర్నా ద్వారా మేము అడుగుతున్నాం. కనీసం వారి పట్ల మీకు కనీసం మానవత్వం లేదా? వాళ్ళ పట్ల మీకు జాలి వేయడం లేదా? వాళ్ళని రోడ్డుని పడేస్తారా అని మేము వాళ్ళు అడుగుతున్నాం. వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు ఏమైనా కొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? న్యాయమైనటువంటి డిమాండ్స్. ఈ సంస్థలోనే ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీటర్ రీడింగ్ తీసి ఇక్కడ ప్రజలకు సర్వీస్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేశారు. చాలా మంది రీడర్స్ కి కరోనా సోకింది, చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వం ₹1 సాయం చేయకపోయినా వాళ్ళు విధులు నిర్వర్తించారు. కాబట్టి అటువంటి చిరు ఉద్యోగులపైన మీరు కన్నెర చేయకండి. స్మార్ట్ మీటర్లని ఉపసంహరించుకోండి. వీళ్ళకి విద్యుత్ సంస్థలోనే ఉపాధి కల్పించండి. కనీస వేతనం అమలు చేయండి అని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే మేము దశలవారీ ఆందోళన కార్యక్రమాలని చేపడతామని. బొబ్బిలి పట్టణంలో సిబిఎం గర్ల్స్ స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు రవికుమార్ అప్పన్న విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గురువారం వాళ్ళు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పూర్తి కావడంతో వచ్చే విద్యా సంవత్సరం కాలానికి స్కూల్ గుర్తింపు రెన్యువల్ అవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు బి రవికుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు చూస్తూ ఉంటే బొబ్బిలి ప్రాంతంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిబిఎం స్కూల్ని అక్రమ రిజిస్ట్రేషన్లతో అమ్మకం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అనేక మంది బడుగు బలహీన పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని ఎక్కడెక్కడో దూరం ప్రాంతాలు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే కొద్దిగా గొప్ప మంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉంది. అట్లాంటిది అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు స్కూల్ని దుర్మార్గంగా అమ్మకం చేయడం అనేది బాధాకరమైన విషయం. ఈరోజు విద్యారంగం పైన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదే ఒక దోహదపడుతుందని చెప్పేసి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారో చేసిన వారిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. లేని ఎడ్ల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకోవడానికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం సిద్ధంగా ఉంది, విద్యార్థుల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.